2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం డాక్టర్ హరీష్ గారు. నమస్తే అండి. కౌల సూర్య సాధన. సో 32nd ఎపిసోడ్. Yeah. సో ఈ ఎపిసోడ్లో మనం చేస్తున్న పనికి ఫలితం కనుక రాకపోతే ఎక్కడ మార్పు చేయాలి? ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనుకుంటారు. అసలు మార్పు ఎక్కడ చేయాలో తెలియదు, వాళ్ళకి అర్థం కాదు. అంటే మనం కంటిన్యూగా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాము, కానీ అదే లైఫ్ స్టైల్ని, అదే జీవితాన్ని గడుపుతూ ఉంటాము. మార్పు ఎక్కడ చేయాలో అర్థం కాదు. ఎక్కడ చేస్తే జీవితం చేంజ్ అవుతుందంటారు? సూపర్. ఓకే, ఫస్ట్ వచ్చేసి 3-4 లేయర్స్లో చెప్పుకుంటాను. ఫస్ట్ మార్పు చేయాల్సింది ఇక్కడ మైండ్ సెట్. అది మనం చాలా ఎపిసోడ్లో చెప్తున్నాం. మైండ్ సెట్లో మార్పు అంటే థాట్స్లోనే కాదు, ఎట్ న్యూరోనల్ లెవెల్లో మార్పు చేంజ్ చేయాలి. నర్వస్ సిస్టమ్ దే ఫామ్ ట్రాక్ట్స్. ఒక నర్వ్ పైన మైలిన్ షీట్ అని ఒక షీట్ ఫామ్ అవుతూ ఉంటుంది. ఓకే, అది ఎంత థిక్గా ఉంటే ఆ ప్యాటర్న్ అంత క్విక్ అవుతుంది. ఓకే, సో న్యూరోనల్ ప్యాటర్న్ ఫామ్ అయ్యేదాకా మార్చండి. కావాల్సిన దానికి మన మైండ్లో ఆ ప్యాటర్న్ రిపీట్ అయ్యి ఒక స్టేబుల్ అయ్యేదాకా మారుస్తూనే ఉండండి. నెంబర్ 1. సో మైండ్ సెట్ మారాలి, దానికి న్యూరోనల్ ప్యాటర్న్ మారేదాకా అది రుద్దాలి రిపీట్ చేయాలి. ఓకే, ఇది నెంబర్ 1. సెకండ్, డిఎన్ఏలో మారాలి. డిఎన్ఏలో మారాలి అంటే ఎన్నో జన్మల కార్మిక కోడ్ వచ్చి అందులో కూర్చుంటుంది. అది మారాలి అంటే మీ పాస్చర్ మారాలి. కూర్చునే విధానం దగ్గర నుంచి, ఊపిరి తీసుకునే విధానం దగ్గర నుంచి, మనము చూసే విధానం నుంచి అన్నీ మారాలి. ఒక చోటకు వచ్చి స్టక్ అయిపోయాము అంటే, మనం ప్రయత్నిస్తున్న ఫలితం రావట్లేదంటే ఎక్కడో నీ డిఎన్ఏలో ఆ కాన్షియస్ ప్యాటర్న్ అలా పుట్టుకొస్తుంది. అక్కడ మార్చాలి, చేంజ్ చేయాలి. అండ్ దట్ ఈస్ పాసిబుల్, అబ్సల్యూట్లీ పాసిబుల్. పాసిబుల్ కాదనుకోవద్దు, అది మారుతుంది. థర్డ్ వచ్చేసి మన లోపల ఉండే ఆకాశం మార్చాలి. ఆకాశం అంటే మనకి ద 5th ఎలిమెంట్ చెప్తాము, దట్ ఈస్ ద ఇంటర్స్టిషియల్ టిష్యూ. అంటే మన బాడీ లోపల ఒక స్పేస్ ఉంటుంది, ఎంప్టీ స్పేస్. ఎప్పుడైనా మనకి స్వెల్లింగ్ వచ్చింది అనుకోండి, ఏం స్పేస్ పెరిగింది అక్కడ? అట్లాగా ఒక స్పేస్లోకి మనకి ఫ్లూయిడ్ చేరుతుంది అప్పుడప్పుడు, కాలు వాపు వచ్చినప్పుడు అట్లా. సో అలాగే దెర్ ఇస్ సమ్ స్పేస్ బిట్వీన్ ద సెల్స్, బిట్వీన్ ద కనెక్టివ్ టిష్యూ, ఒక స్పేస్ ఆకాశం అంటాం. అందులోంచి అంతా పుడుతోంది, అదే మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు నేను వెనక్కి పడుకున్నప్పుడు నా ఆర్గన్స్ అన్నీ లోపలికి పడిపోవట్లేదు, శీర్షాసనం చేస్తే కిందకి పడిపోవట్లేదు. సో అలా హోల్డ్ చేస్తుంది ఒక సీలోమ్. దాన్ని మూవ్ చేయడం స్టార్ట్ చెయ్యండి. నిజంగా స్టక్ అయిపోయి మారాలి అంటే రెగ్యులర్ విషయాలు వాళ్ళు ట్రై చేసే ఉంటారు. అందుకని నేను ఇంకా డీప్గా వెళ్ళి చెప్తున్నా, దట్ చేంజ్ యువర్ ఆకాశం, నీ బాడీలో ఉండే. అది ఎలా చేంజ్ చేస్తారు బాస్? ప్లీజ్ మూమెంట్ ఇవ్వండి. శరీరాన్ని అన్ని రకాలుగాను బెండ్ చేసే ప్రయత్నము, మూవ్ చేసే ప్రయత్నం, స్లోగా ఒక సాధనలోకి, ఒక ఆసనంలోకి రండి. ఓకే, అది చాలా చాలా హెల్ప్ చేస్తుంది. 4th వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఎప్పుడైనా మనము ట్రై చేస్తున్నా జరగట్లేదు అవట్లే అంటే నీ ప్రాసెస్లో ఎక్కడో తప్పు ఉంది. ఓకే, నేను బిర్యానీ అనుకున్నాను కానీ వెళ్ళి బొంబాయి రవ్వ వేస్తున్నాను అనుకోండి, బిర్యానీ అవ్వదు, అదేదో అవుతుంది. ఓకే, సో అందుకని ప్రాసెస్లు కరెక్ట్గానే ఉందా, అనుకుంటున్నానా కరెక్ట్గా ఉందని, అన్నీ వేస్తున్నానండి ఏంటో అవ్వట్లేదు అంటారు చాలామంది. అంటే కరెక్ట్గా వేస్తున్నామా లేదా, కరెక్ట్ పోర్షనే వాడుతున్నామా లేదా చెక్ చేసుకోండి. మళ్ళీ చెక్ చేసుకోండి, తప్పులేదు. ఓకే, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి, ఎప్పుడైనా మనము ఒక ప్రాసెస్లో పడి వెళ్ళిపోతున్నాము అంటే ఎక్కడో స్లిప్పరీ ఫ్లోర్ ఉంది అని అర్థం. జారుతున్నాం, అక్కడ కాలు పెడుతున్నాము కానీ స్లిప్ అవుతుంది, కాలు పెడుతున్నాం స్లిప్ అవుతుంది. సో అక్కడ ముందు గ్రూవ్ ఏర్పరచుకోవడానికి, ఒక లింక్ ఏర్పరచుకోవడానికి దానికి కావాల్సిన ఆ పర్టికులర్ సాధన చెయ్యాలి. లైక్ ఒక అతను ఒక ప్రాజెక్ట్ కోసం ట్రై చేస్తున్నాడు అండ్ దానికి ఎవరో సైన్ చేయాలి, ఒక అఫీషియల్ సైన్ చేయాలి. ఆయన కరెక్ట్ టైంకి దొరకడు, ఆయన అంతా ఓకే రెడీ అన్న టైంకి ఏదో పేపర్ మిస్ అవుతుంది. అలా సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఓకే, అలాంటి ఎవరైనా స్టక్ అయిపోయి ఉండి నేను ట్రై చేస్తున్నాను అవ్వట్లేదంటే ఆ పర్టికులర్ పాయింట్ని మీరు రిపీటెడ్గా మైండ్లో జరిగినట్టుగా ఊహ చేయడం స్టార్ట్ చేయండి. దట్ వర్క్ ఈజ్ హ్యాపెనింగ్. నీ మైండ్లో అది ల్యాచ్ అవుతుంది, అది ఇలా పట్టుకుంటుంది, పట్టుకుని పైకి ఎక్కుతాను చూస్తారా, అట్లా ఎక్కుతాం. సో స్టక్ అయిపోయిన ఒక ప్రాబ్లం దగ్గరే ఆగిపోయానండి అని ఉంటే ఆ థాట్ సాల్వ్ అవుతున్నట్టుగా నీ మైండ్కి ఇవ్వండి ఫీల్. ఇది ట్రై చేయాలి, సాధనలాగా చేయండి 41 days to 60 days. దట్ ఎక్కడైతే మీరు స్టక్ అయిపోయారో ఎవ్రీ డే
15 సెకండ్స్ నుంచి 1 మినిట్ వరకు ఒక్కటే సీన్, అది మళ్ళీ పెద్ద సినిమాలా ప్లే చేయొద్దు. దట్ సీన్ దట్ ఆయన సైన్ చేస్తున్నాడు, లేకపోతే మా ఆయన మారుతున్నాడు, ఆ ఒక్కటే సీన్ రిపీటెడ్గా మీ బ్రెయిన్కి అలవాటు చేయాలి. అది కనుక ఇట్లా పట్టుకుంటే ఎక్కేస్తుంది బండి. బా సో అదొక్కటి మనకి ఎప్పుడైనా కార్ స్టక్ అయిపోయి ఉంటుంది, టైర్ తిరుగుతూ ఉంటుంది, వెనక నుంచి ఒక్కళ్ళు ఇట్లా పుష్ చేయగానే ఎక్కేస్తుంది సార్. అట్లాగా ఒక్క పుష్ నీ మైండ్లో ఆ థాట్, ఆ లూప్ దగ్గర స్లిప్ అవుతున్న మైండ్ని ఆ పాజిటివ్ ఐడియా ఇచ్చి పుష్ చేయండి. ఓకే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చెప్తాను, ఏదో శాపం ఉంది ఎక్కడి నుంచో ఎవరో, నేను అన్నిటికీ మామూలువి మెటాఫిజికల్వి చెప్తున్నా కాబట్టి చెప్తున్నా, స్పిరిచువల్ కోణంలో ఎవరో మిమ్మల్ని శపిస్తున్నారు, తిట్టుకుంటున్నారు మీ వల్ల కారణమై, దానివల్లే ఇలా పడతారు. అది మీ మీ ఇంటి దైవం కావచ్చు, లేకపోతే మీ ఏదో అలాంటి ఫోర్స్కి వెళ్ళి ఒక్కసారి దండం పెట్టుకోండి. ఇప్పటికీ చెప్తాను, వాళ్ళు శపించరు, దేవతలు శపించరు. అలాంటి శాపములు పోవడానికి మీ ఇంటి ఇలవేలుపు హెల్ప్ చేస్తుంది. సో మీకు వెంకటేశ్వర స్వామి లేకపోతే రేణుక ఎల్లమ్మ తల్ల మీ ఇష్టం, ఒకసారి వెళ్ళి ఆ ప్రాబ్లంని వాళ్ళతో సంస్కృత శ్లోకాలతో పనిలే చెప్పుకోండి, అంతే మార్పు రావడం మొదలవుతుంది. జస్ట్ టాక్, నేను ఇంత పూజలు చేశానండి ఇన్ని, అదొద్దు, జస్ట్ టాక్ విత్ యువర్ స్పిరిచువల్ ఫోర్స్, అది హెల్ప్ చేస్తుంది. ఆ వెనక నుంచి పుష్ చేసే ఉంటుంది సార్ బండిని, అది ఆ ఫోర్స్ చేస్తుంది. ఎక్కడో ఎవరో పెట్టిన మనకి ఎప్పుడో ఏడుపులు అలా వచ్చేవి ఈ దైవీకమైన ఇంటి ఇలవేల్పు వల్ల క్రాస్ అవుతుంది. సో ప్లీజ్ ట్రై ఇట్. మీరు ఏ దేవుడైనా సరే, ఎలాంటి, నేను మళ్ళీ ఆ మాట అంటాను, కుల మత ప్రాంత రాష్ట్ర రంగు ఎలాంటి విభేదాలు ఉన్నా సరే, ఈ విషయంలో దేవుడి విషయంలో విభేదాలు లేవు. ప్లీజ్ చెయ్యండి, అవుతుంది. నా మాటగా తీసుకుని ఒక 60 రోజులు ట్రై చేయండి, హెల్ప్ అయితే నేను సంతోషం. డెఫినెట్గా అవుతుందండి. Yeah. ఎందుకంటే యూఆర్ గివింగ్ అంటే డైరెక్ట్ ఇమేజ్. Yeah. అంటే మీరు మాట్లాడుకోవడానికి కావాల్సినటువంటి ఇమేజ్ తోటి మీకు ఏం కావాలో అడగండి అని చెప్పి అడగం. చెప్తున్నారు. True, true. అందులో గ్రాంధికంతో కూడుకున్నటువంటి మంత్రాలు కూడా మీరేం చెప్పట్లేదు. Awesome. మీకు ఏం కావాలో అడగండి అని చెప్పి చెప్తున్నారు. అంటే Yeah. విచ్ ఇస్ డైరెక్ట్లీ వీఆర్ కనెక్టింగ్ టు యూనివర్స్ అని అర్థం చేసుకోవచ్చు. Yeah. ఇన్నర్ కనెక్షన్ కూడా పెరుగుతుంది. యా, అబ్సల్యూట్లీ బరువు. ఎస్ సో స్టక్ అయిపోయి ఉంటే, లూప్ అయిపోయి ఉంటే ట్రై చేయండి ఇది. ఎస్ ఎస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ హరీష్ గారు. థ్యాంక్ యూ.